రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్లు హాజరవుతారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే సూపర్ 6 హామీలు విజయవంతమైన సందర్భంగా సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు 3.5 లక్షల మంది హాజరవుతారని తెలుగుదేశం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఇక సభ ప్రాంగణం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 28 మంది ఐపీఎస్ అధికారులతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాలో బందోబస్తు చర్యలు చేపట్టారు. అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సభా స్థలంలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అనంతపురం జిల్లా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో దీనిపై మరింత సమాచారం అందించేందుకు అనంతపురం ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రసూల్ చెప్పండి, నేడు అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్లు హాజరవుతారని తెలుస్తోంది. ఈ సందర్భంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాధిక. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 14 నెలల కాలంలో ఏదైతే ప్రజలకు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారో ఆ హామీలు సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు పరచడం, అదేవిధంగా ప్రధానంగా స్త్రీశక్తి పథకము, అదేవిధంగానే తల్లికి వందనము, అలాగే రైతులకు సంబంధించినటువంటి పథకాలు, అదేవిధంగా ఈ విధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇలా దాదాపుగా 6 ఏదైతే పథకాలు ఇచ్చారో పథకాలు చెప్పారో ఆ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు పరిచాము. కాబట్టి ఈ నేపథ్యంలో అది సూపర్ హిట్ అయ్యాయి, ప్రజలకు చాలా దగ్గర అయ్యాము. కేవలం 14 నెలల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఈ హామీలు అమలు చేయడమే కాకుండా అదేవిధంగానే ఏదైతే ఇవ్వని హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల అవసరాల నేపథ్యంలో మరిన్ని పథకాలను కూడా అమలు పరిచి ప్రజలకు చేరువ చేశాము. కాబట్టి ప్రజలతో ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఈ రోజు అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధానంగా ఈ సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్, అలాగే అదేవిధంగానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, వీరందరితో పాటు దాదాపుగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు అదేవిధంగానే వీరందరూ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున దాదాపుగా 4 లక్షల దాకా ప్రజలు హాజరవుతారనేటువంటి విధంగా ఇది కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సభకు దీటుగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని ప్రారంభం నుంచి కూడా అనంతపురం జిల్లా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున అభిమానిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం అంతా ఇంత కాదు. అదేవిధంగానే ఈ ఎన్నికల్లో కూడా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అంటే ధర్మవరంలో బీజేపీ పార్టీ, అక్కడ కూటమి అభ్యర్థి గెలిపించారు. అదేవిధంగానే 2 ఎంపీ స్థానాలను కూడా అక్కడ గెలిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కూడా అనంతపురం జిల్లా ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి ప్రజలు చూపుతున్నటువంటి ఆగ్రహమానాలు కావచ్చు, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల పక్షాన వాళ్లకు తెలుగుదేశం పార్టీని గెలిపించిన తర్వాత వారి యొక్క సంక్షేమం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం అనేటువంటి విధంగా చెప్తున్నారు. ప్రజల అభిప్రాయము, ప్రజల అభిమానాలను ఎంతగానో చూరగన్నాం అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున దాదాపుగా 10 రోజులుగా మంత్రులు, దాదాపుగా 5-6 మంది మంత్రులు, అదేవిధంగానే 20-30 మంది రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలు, నారా లోకేష్ సంబంధించినటువంటి అంతరంగులు, వీరందరి యొక్క పర్యవేక్షణలో కూడా దాదాపుగా
20 ఎకరాల్లో ఇక్కడ సభ వేదిక ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ప్రస్తుతం ఈ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా 2-3 రోజులుగా చాలా తీవ్ర స్థాయిలో ఎండ ఉంది. ఈ రోజు కూడా భారీగా ఎండ కనిపిస్తుంది. దీంతో ఒకవైపు ఉక్కపోత ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా బస్సులను ఏర్పాటు చేశారు. అయితే మా నేతలు కూడా ఇంకా బస్సులు కావాలి అనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నారంటే ప్రజలు ఎంత ఆదరాభిమానాలు చూపిస్తారు, ఎంత పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చేందుకు వారందరూ కూడా అభిమానం చూస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటి విధంగా ఒకవైపు మంత్రి నారాయణ కావచ్చు, అదే విధంగానే మంత్రి పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల్లో భారీ స్థాయిలో ఇక్కడ అభివృద్ధి చేశాము, సంక్షేమం చూపించాము. అంతేకాకుండా దాదాపు 11 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పరిశ్రమలతో ఒప్పందం ఈ పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కూడా చూపిస్తున్నాం పెద్ద ఎత్తున అని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం నగరం మొత్తం పోలీసుల డేగ కన్నుల మధ్య ఉందా అనేటువంటి విధంగా కనిపిస్తుంది. భారీ డ్రోన్లు అదే విధంగానే కెమెరాల నేపథ్యంలో దాదాపుగా 28 మంది ఐపీఎస్లు ఈ దాదాపుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇక్కడే మకాం వేసి దాదాపుగా ఆయన కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. అదేవిధంగానే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా పోలీస్ అధికారులతో బందోబస్తు సంబంధించి సమీక్ష కూడా నిర్వహించారు. డీజీపీ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్లతో సమీక్ష నిర్వహించారు. 28 మంది ఐపీఎస్లు అదేవిధంగానే 15 మంది ఏఎస్పీలు, 66 మంది డిఎస్పీలు, 200 మంది సీలు, వందలాది మంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులు, భారీ డ్రోన్లు, 500 మంది ప్రోటోకాల్ అధికారులు, అదేవిధంగానే స్పెషల్ పార్టీ జిల్లాలు, 50 డ్రోన్లు, 400 సీసీ కెమెరాలు, ఈ విధంగా ఈ సభ ప్రాంగణానికి సంబంధించి ఒక డేటా ఉన్నారు. వీటన్నింటి కూడా ప్రయత్నిస్తున్నారంటే దీన్ని బట్టి ఈ సభ ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి అయితే ప్రతిపక్ష నేతలు తెలుగు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, అదేవిధంగానే ఆర్థిక వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేశారు. ఇలాంటి నేపథ్యంలో వెంటిలేటర్ల పైన ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే జీవం పోసాము. అదేవిధంగానే 14 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగానే కూటమి నేతలు, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్నటువంటి సఖ్యత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తున్నాం, అదేవిధంగా పరిశ్రమలు కూడా ఇక్కడ రాబోతున్నాయి అనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సభ సందర్భంగా చెప్తున్నారు. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో ప్రధానంగా రాయలసీమ అంటే పూర్తిగా రాళ్లసీమ అనేటువంటి పేరు ఉండేది. అట్లాంటి రాళ్లసీమను రతనాల సీమగా మారుస్తున్నాము. అనంతపురం జిల్లా నుంచి మాల్యాల నుంచి అదేవిధంగానే కుప్పం దాకా తీసుకెళ్లేటువంటి ఈ హంద్రినీవ కాలువ ఏదైతే ఉందో ఈ హంద్రినీవ కాలువను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేసి ఈ రోజు రైతులకు నీరు అందిస్తుంది. పొలాలు సస్యశ్యామలంగా ఉండేటువంటి అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఫ్రూట్ బౌల్ గా చేస్తామనేటువంటి విధంగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని మేము ఈ రోజు కళ్ళకు కట్టినట్టు స్పష్టం చేస్తున్నాం అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అనంతపురం జిల్లాలో జరిగేటువంటి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా అడుగులు వేస్తాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, అదేవిధంగానే నిరుపేద యువతకి ఈ సభ ద్వారా పరిశ్రమలు తీసుకురావడం ద్వారా 20 లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వీటన్నింటినీ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలు ఒకవైపు విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సభ సందర్భంగా చెప్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. ఇప్పటికైనా వాళ్ళు మంచి వాతావరణంలో లేదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలుగా వాళ్ళు సూచనలు చేయాలి. ఈ విధంగా విమర్శలు చేస్తే ప్రస్తుతం కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి, లేకపోతే మరీ రానున్న ఎన్నికల్లో కేవలం సింగిల్ డిజిట్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా కూడా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తం పైన అనంతపురం జిల్లాలో ఈ రోజు జరుగుతున్నటువంటి సూపర్ హిట్ సభ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభిప్రాయపడుతున్నారు. రాధిక. ఓకే రైట్ రసూల్.